హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్కి స్వాగతం. నేను మీ హాసిని. ఇవాళ ఒక టేస్టీ అండ్ హెల్తీ పచ్చడి చేశాను. అందుకు ఒక 1/4 కప్పు పీనట్ తీసుకొని అవి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసుకొని ఫ్రై చేశాను. ఈరోజు మనము పోపు దినుసులు వేసుకున్నప్పుడు అవి ఆ బాక్స్లో అలా పక్కకు పడుతూ ఉంటాయి. అవన్నీ తీసుకొని ఆ మధ్యలో బాక్స్లో పెట్టుకున్నాను. ఇలా ఎప్పుడైనా పచ్చడికి కావాలన్నప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని వేసుకుంటాను. కానీ మీకు ఇక్కడ మెజర్మెంట్ చెప్పడానికి నేను 1 టేబుల్ స్పూన్ అని చెప్పాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూను ధనియాలు తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులోనే పచ్చిమిర్చీలు కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని బెండకాయలు కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. అన్నీ చల్లారాక అందులో ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అందులోనే ఫ్రై చేసుకున్న బెండకాయలు, ఫ్రై చేసుకున్న టమాటో వేసి కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని పసుపు వేసుకొని అందులో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక పొయ్యి బంద్ చేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకోవాలి. ఇక్కడ నేను చింతపండు వేయలేదు, నిమ్మకాయతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ మూకుడులో ఇంకా పచ్చడి ఉంది కదా, అందులో అన్నం వేసి ఫ్రై చేశాను. కానీ నాకు కొంచెము కారం తక్కువ అనిపించింది. అందులో ఉప్పు, కారం వేసేసి ఫ్రై చేశాను కొంచెం క్రంచీగా ఉండడానికి. పల్లీలు, ఫ్రై చేసిన పల్లీలు కొన్ని, జీడిపప్పులు కొన్ని వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. స్పైసీ రైస్ కూడా రెడీ అయిపోయింది. అంతేకాకుండా ఇది బ్రెడ్ మీద కూడా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆనియన్ ముక్కలు, నిమ్మకాయ పెట్టుకుంటే చాలా బాగుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.